శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల పంచమిని పురస్కరించుకొని పుట్టలో పాలు పోయడానికి భక్తులు బారులు తీరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రముఖ దేవాలయాలు తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడాయి. సుల్తానాబాద్లోని హనుమాన్ ఆలయం, గుడిమిట్టపల్లిలోని శివాలయం ఆవరణలోని పుట్టలో పాలు పోస్తున్నారు భక్తులు. తమకు ఎలాంటి దోషాలు లేకుండా కోరికలు తీర్చాలని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమట్టిని నుదుట చెవులకు పెట్టుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. బాగా చేస్తాను కాదు తండ్రి నీ బాల పెరుగులు అని అన్ని పుట్టలు కదా ఇదేనా ఒకసారి నాటుసారా తయారీదారులపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నుండి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపురం మండలం పందిళ్ల గ్రామానికి పెద్ద మొత్తంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక తదితరుల ముడి సరుకులు ఆటో ట్రాలీలో తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఓదెల మండలం గుంపుల బ్రిడ్జి వద్ద ఎక్సైజ్ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక తదితర ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని పట్టుబడ్డ ఆటో ట్రాలీతో పాటు నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి సరుకులను సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఎల్లంకి సత్తన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు చిన్నపిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నాడని ఫ్యాన్స్ కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మహేష్ బాబు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎల్లంకి సత్తన్న, వడ్లూరి శ్రీనివాస్, కోట సురేందర్. ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా, నిర్విఘ్నంగా, నిరుపమానంగా మనకు ఒక 20 సంవత్సరాల బట్టి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎల్లంకి సత్తన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ వారికి ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ, మహేష్ బాబు అనే వ్యక్తి ఎంతోమందికి నిరుపేదలకు, హృద్రోగులకు, క్యాన్సర్ రోగులకు ఆదుకుంటాడు. మహేష్ బాబు కూడా మరెన్నో సంవత్సరాలు సూపర్ స్టార్గా వెలుగొందుతూ అలాగే ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని ఆశిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మున్సిపల్లో వన మహోత్సవ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు, కమిషనర్ శోభాశంకర్ జెండా ఊపి ర్యాలీ ప్రదర్శనను ప్రారంభించారు. సుల్తానాబాద్ మున్సిపల్ నుండి అంబేద్కర్ విగ్రహం అలాగే బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ ప్రజలందరినీ నాగదేవత చల్లగా చూడాలని వేడుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివకేశవుల ఆలయాల చైర్మన్లు
వల్ల మురళీ దంపతులు అలాగే ఎల్లంకి సత్యనారాయణ దంపతులు పుట్టకు పాలు పోసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నయ్య గౌడ సంఘం పెద్దలు కలిసి వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహించి ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోసిన బియ్యంతో అన్న ప్రసాదం వండి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నా తండ్రి మరి ముంతల పాడు నాది మా కాలం పడితే ఒక చిన్న గ్లాసులో అందరూ అడే చూడు ఇటు చూడకూరి దేవుని దిక్క చూడు. సీదా చేయండి. అన్ని దేవాలయ చైర్మన్ పరిచయం లేదని మా తమ్ముడు ప్రేమస్ మాకు జ్యోతిలింగాలని ఎట్లా తిన్నావా? అమ్మా గది అమ్మా కొంచెం అందరికి బయట మళ్ళీ వచ్చే నాగుల పంచమి వరకు అక్కడ నాగ పడగల యొక్క విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమం ఈరోజు మరి మొన్ననే ఆషాఢ మాసంలో రేణుకా ఎల్లమ్మ వారి యొక్క బోనాల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ఆ నిర్మాణం అందులో భాగంగా అమ్మవారికి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఓడిబియ్యం పోసిన భక్తుల యొక్క ఓడి బియ్యాన్ని ఈరోజు వంట చేసి అందరికీ అన్నప్రసాదంగా వితరణ చేయడం జరుగుతున్నది. మరి ఈ సుల్తానాబాద్లో ఉండబడినటువంటి ఇక్కడ ఎల్లమ్మ దేవాలయము, ఇక్కడ నాగుల పంచమి దేవాలయము, అక్కడ పోచమ్మ దేవాలయాలు, మరి ఇవన్నీ దేవాలయాలు ఈ గ్రామాన్ని, ఈ గ్రామ ప్రాంతంలో ఉండబడిన ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలి, అందరికీ అష్టైశ్వర్యాలు, మరి ఒక ఏదైతే వర్షాకాలం సీజన్లో అందరినీ కూడా అనారోగ్యం కాకుండా ఆ తల్లి మరి కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలైన చిన్నారులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీనాపురం మండలం ఆశనపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంద ఐలయ్య, భాగ్యమ్మ మృతి చెందగా అనాథలైన చిన్నారులను అభిలాష్ మనీషలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు లక్కమారి సంఘం రాష్ట్ర నాయకులు పరామర్శించారు. లక్కమారి సంఘం రాష్ట్ర నాయకులు అనాథలైన చిన్నారులకు 75,000 ఆర్థిక సహాయం చేయగా ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు. పూరి గుడిసెలో ఉంటున్న చిన్నారులకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఇల్లు నిర్మాణానికి అయ్యే నిధులు సమకూర్చి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభిలాష్, మనీషా పై చదువులకు బీసీ హాస్టల్లో వసతి కల్పించి పై చదువులకు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. అనాథలైన చిన్నారులకు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చిన్నారులకు తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. సంబంధిత సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారితో మాట్లాడి
శాశ్వతంగా 10th చదువుతా ఉన్నాడు అభిలాష్ అబ్బాయి 10th చదువుతా ఉన్నాడు కాబట్టి రేపు ఇంటర్ కానీ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ అప్పుడున్నటువంటి ఎట్లా అవకాశం ఉంటే అట్లా చదివేయడం కోసం కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా మా పరంగా అన్ని విధాలు ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి 100%. దాంతోపాటు రేపు ఇందిరమ్మ ఇల్లు మనకు 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ ఇల్లు మన ఆశన్నపల్లి విలేజ్ కానీ ఈ చుట్టూ పరిసర ప్రాంతం 4 గ్రామాలలో మొట్టమొదటి ఇల్లు ఇచ్చేది వీళ్ళకే, ఈ కుటుంబానికి. ఇల్లు ఇవ్వడమే కాకుండా దానికి సరిపోయేంత ఇటుక నేనే మాట్లాడి సమకూరుస్తా. ఇసుక విషయంలో కానీ మిగతా ఎట్లా వీలైతే అట్లా ఆ ఇల్లు నిలబెట్టడం కోసం, ఇల్లు కంప్లీట్ కావడం కోసం వాళ్ళకు ఒక రూపాయి తెలకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ 5 లక్షల లోను మిగతా మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారంగా ఎంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ఎమ్మెల్యేగా నా పరంగా మేము అందరం కలిసి దాన్ని నిర్మాణం చేసి కంప్లీట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఇవాళ వాళ్ళ సంఘం నుంచి వెళ్ళి అది వాళ్ళంతా కూడా పెద్ద హృదయం చేసుకొని మరి అక్కడెక్కడి నుంచో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అక్కడి నుంచి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్రం నుంచి మరి అంత దూరం నుంచి వాళ్ళ కుల బాంధవులైనటువంటి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇంత దూరం రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. చాలా సంతోషకరం. ఇది రాబోయే తరాలకు రాబోయే రోజులలో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అంటే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మరి ఇటువంటి ఆలోచన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఒక ఇల్లును కేటాయించడం, తర్వాత పిల్లల చదువు, ఇద్దరు పిల్లలు చదువు గురించి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కాబట్టి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా సంఘం తరఫున కూడా క్యాష్ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది, 70,000 వరకు ఇవ్వడం జరిగింది. వారి ముందు ఫ్యూచర్కి మా వంతు సాయం కూడా చేస్తాం అన్న మాటలు మేము కూడా ఎంత ఉండి వారితో పాటు మేము నడుస్తామని చెప్పి తెలియదు. నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆలయాల్లో శ్రావణ మాసం శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా మహిళలు ఉదయం నుండే పుట్టలో పాలు పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తమ పిల్ల చెల్ల చల్లగా ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం కానీ మీరు అయిపోయినాక మేము వస్తాం. ఈరోజు రాయపేట గ్రామంలో సంతాన నాగేంద్ర స్వామిలో అధిక సంఖ్యలో మహిళలు వచ్చి పుట్టకు పూజలు చేసి సంతాన నాగేంద్ర స్వామి కటాక్షాలు వాళ్ళకు ఉండాలని ఆశీర్వదిస్తూ సంతాన నాగేంద్ర స్వామి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామంలో లక్కమారి సంఘం రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే విజయరమణారావును శాలువాతో సన్మానించి చిత్రపటాన్ని అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి లక్కమారి సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని విన్నపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిరుపేదలకు చెందిన లక్కమారి కాపు కులానికి చెందిన వారు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి లక్కమారి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు. లక్కమారి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోనె వాసు, నాయకులు పూసా రవీందర్, మంద రాజమల్లు, అనుమల నరసింహారెడ్డి, కొనుకటి మల్లారెడ్డి, మంద వెంకన్న, అనుమల అనంతరెడ్డి, అనుమల రాజు, మల్లారెడ్డి ఉన్నారు. లక్కమారి కాపును ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణన్న గారికి మేము కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను దృష్టికి తీసుకువెళ్లి లక్కమారి కాపు ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి మరి ఈరోజు ఆశన్నపల్లి గ్రామంలో లక్కమారి కాపు కుల బాంధవుల సమక్షంలో చెప్పడం జరిగింది. వారికి మా కులం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా దానిలో చాలామంది గరీబులు ఉన్నారు సార్. మీరు ఇప్పుడు అర్థం చేసుకొని చూడండి. అన్ని గుడిసెలు పెంకుటిన్లు తప్ప ఎవరు ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు. మాకు ఫెడరేషన్ ఇచ్చి మాకు ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి విన్నవించగానే ఆయన స్పందించి మన
రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి మీకు ఫెడరేషన్ అయ్యే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. దానికి మేమందరం మా కుల బాంధవుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. లకమార్ కాపులు అంటేనే వ్యవసాయం చేసుకొని జీవనాన్ని కొనసాగించేటువంటి కులం మాది. ముఖ్యంగా ఎంతో వెనుకబడినటువంటి కుటుంబాలు మా లకమార్ కాపు కులంలో ఉన్నవి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారిని మా పూస రవీందర్ గారు బీసీసీఎల్ చైర్మన్ పూస రవీందర్ గారు లకమార్ కాపులకు ఒక ఫెడరేషన్ కావాలని, కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ కావాలని చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తన వంతు సహాయం అందిస్తానని, ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఫోన్ చేసి తెలియజేస్తూ నా వంతు సహాయం చేస్తానని చెప్పడం సంతోషాన్ని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగదేవతకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఓదెలలోని శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద గల నాగుల పుట్ట వద్ద మహిళలు పుట్టకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి పంచమి రోజున ఈ నాగుల చవితిని మనం విశిష్టతగా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మనకి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అండ్ పంచమి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో విశిష్టతగా రోజుగా మేము భావిస్తాం. ప్రతి పంచమి నాగుల పంచమి నాడు మేము ప్రతి సంవత్సరం మేము ఆలయాన్ని దర్శించుకోవడం, నాగదేవతకు పాలు పోయడం లాంటివి మేము చేస్తాం. ఈ నాగదేవతకి ఈరోజు పాలు పోయడం వల్ల ఇలాంటి నాగదోషం ఉన్నా ఏదైనా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో కుటుంబం హ్యాపీగా ఉంటుందని మేము రావడం జరుగుతుంది.